కెవిన్ ఏంటి ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి? ఈ మధ్య లావణ్యతో మాట్లాడిన ఏదైతే ఉందో మళ్ళీ ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఏమంటారు? ఆ కాల్ తర్వాత ఏమైనా మాట్లాడిన పరిస్థితి ఉందా, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లావణ్య నేను మనకి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తున్నాడు. ఫస్ట్ లావణ్య వాళ్ళ ఇంట్లో కలిసాడు, 2 గంటలు ఉన్నట్ట. ఓకే, 1 గంట నుంచి 2 గంటలు అంటే నేనేం క్యాలిక్యులేట్ చేసుకోను, జస్ట్ ఇల్లు చూపించింది. ఇది ఆ ఇల్లు చెప్పాను ఇందాక నేను మీకు, క్యాథరిన్ తెరసా ఇల్లు ఇది, ఇదే స్విమ్మింగ్ పూల్, ఇక్కడ రాజేష్ తోటి ఇక్కడే స్విమ్మింగ్ చేశాను, ఇలాంటివన్నీ చెప్పింది. ఓకే శేఖర్, నేను ఇందాక అన్నాను ఏదో దాస్తున్నాడు, కొంచెం ఏదో ఉంది, అది నిజారు చెప్పిద్దామని నేను పిలిచాను. అదిగో ద్వారక ఆలమందలు అదిగో అని చూపించినట్టు, అదిగో వాళ్ళ ఇల్లు, ఇదిగో అది కాదు, పక్కన హీరోయిన్ ఇల్లు ఏదో చెప్పాడు. ఆపోజిట్ లో ఏమో మన హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ కదా, రాజ్ తరుణ్ వాళ్ళ మేనేజర్ ఒక ఆయన రాజా రవీంద్ర గారి ఇల్లు. అక్కడ ఒక సీసీటీవీ బయటకి మన ఇంటి వైపే ఉంటది. ఓకే, దాని చుట్టూ మనం కనపడకూడదు. ఓకే, అయితే ఏం జరిగిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటే తర్వాత ఇప్పుడు చెప్పాడు, ఇంతకుముందు చెప్పలే. అదే చెక్ చేసుకోండి సీసీటీవీ. ఓకే, సో వెళ్ళావు, గంట సేపు బయటే తిరిగారా లేకపోతే లోపల కూడా కూర్చున్నా? కాసేపు లోపల కూడా కూర్చున్నా. లోపల కూర్చున్నప్పుడు మరి తర్వాత ఏం జరిగింది? ఏంటంటారు అంటే కాఫీ టీ లాంటివి, కాఫీ టీలు భోజనం అని చేశారా అని అడుగుతున్నారు ఆయన. టిఫిన్స్ భోజనం అలా చేశారా? ఓకే, ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నా అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. డబుల్ మీటింగ్ లో డబుల్ మీటింగ్ సార్, అది మామూలే. టిఫిన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మనం గెస్ట్ కి ఏదన్నా పెడతాము, అలాంటిది ఏదన్నా పెట్టారా? అది కాఫీ టీ పళ్ళ పొడి అంటే తాగే పళ్ళు తోముకోవాలి కాబట్టి పళ్ళ పొడి బదులు పేస్ట్ ఇచ్చారు. ఓకే, మీకు పళ్ళ పొడి తెలుసా? పళ్ళ పొడి తెలియదండి. అయ్యో, డంప్టీ అని వీడి ఫ్రెండ్ ఒక ఆయన అనమాట. ఓకే, ఆయన చెప్తారు ఫ్రెండ్ కదండి, లావణ్య ఫ్రెండ్. ఓకే, ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక రికార్డింగ్ లో మాట్లాడుతూ, ఇట్లా లావణ్య 200 ఇవ్వు అంటే 200 ఇస్తా, దాంతో పాటు పళ్ళపొడి కూడా ఇస్తా. పళ్ళపొడి ఏంటి? అదే కదా, ఎవరికి అర్థం కాలేదు ఎందుకు పళ్ళపొడి ఎందుకు ఇస్తుంది ఎవరన్నా. తర్వాత అర్థమైంది, పళ్ళపొడి లాగా తెల్లగా ఉండేది ఏంటి. ఓకే, అదనమాట. అంటే మొత్తం అక్కడ కాల్గేట్ పళ్ళపొడిలాగా అక్కడ అన్ని ఉంటాయి ఇక్కడ. అదే కదా మీకు ఏమో మరి ఆ కాల్లో అలాగే అనిపించింది. సో అలాంటి ఏదైనా ఆఫర్ చేసిందేమో నాకు డౌట్ వచ్చింది. లేదండి, నేను డ్రగ్స్ చేయను, అందుకని అదేమో ఆఫర్ చేయలేదు. మరి మంది ఆఫర్ చేసిందా? మంది అంటే ఇప్పుడు మామూలుగా తాగేటప్పుడు ఏమన్నా ఆఫర్ చేసిందేమో, మరి నేనైతే తీసుకోలేదు. మీకు అలవాటు ఉందా? నాకు అలవాటు లేదు. ఓకే, కాబట్టి అక్కడ అవకాశం లేదు. ఓకే, తర్వాత ఇల్లు మొత్తం చూపించిందా? ఇల్లు చూపించింది. 3 floors పైన కింద 3 floors కాదండి, 1 floor. ఎక్కడ రాజు తను ఉండేవాడు, ఇక్కడ నా రాజు ఇక్కడ కూర్చునేవాడు, ఇక్కడ అలా ఏమైనా చెప్పిందా? అలాంటివి చెప్పలేదు. చంద్రముఖిలో అలాగే ఇక్కడే నా రాజు నేను ఉయ్యలోగాము, ఇక్కడే నా రాజు నేను. లేదు అలా ఉండవు, ఎందుకంటే ఇక్కడ నా రాజు తలబగలు కొట్టాను, ఇక్కడ రాజుని బూతులు తిట్టాను, అలాంటివి ఏం చెప్పలేదా? నువ్వే అడగలేదా రాజ్ తరుణ్ రూమ్ ఎక్కడ ఏంటి? మీ ఇద్దరు బెడ్రూమ్ అంటే పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ మ్యాటర్స్ ఎందుకని అట్లాంటివి ఏం అడగలేదు. రాజ్ తరుణ్ హీరో కదా, కలిసి తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదా? లేదు. రాజ్ తరుణ్ ఫోటోలు ఏం లేవా? రాజ్ తరుణ్ ఫోటోలు గుర్తులేదని చూసినట్టు. అవునా? రాజ్ తరుణ్ అవార్డులు ఏమైనా కనబడ్డాయి? బోల్డెన్ అవార్డులు వచ్చినాయి పాప, ఇంట్లోనే ఉన్నాయని. అవి కూడా కనబడలేదు. ఆల్రెడీ అమ్మేసారు. కుక్కలను అయితే చూశాను. కుక్కలు. ఓకే, ఎన్ని ఉన్నాయండి కుక్కలు? 10 కుక్కలు ఉంటాయి. అవునా? ఓకే, 10 ఉన్నాయా? ఓకే, సరే, మేబీ ఇంకెక్కువ ఉండొచ్చేమో. బట్ బేసికలీ ఈ మధ్య కాలంలో హోమ్ టూర్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి. మీరు హోమ్ టూర్, సెలబ్రిటీ హోమ్ టూర్ అనేది సెలబ్రిటీ హోమ్ టూర్ ఇచ్చింది. నీ కళ్ళతో జనాలకి చూపించచ్చు కదా ఆ ఇంట్లో ఏమేమి చూసారు మీరు అనేది. కళ్ళతో అంటే లాగుతున్నా నేను. స్పోర్ట్స్ బైక్ ఏదో ఉంటుంది, స్పోర్ట్స్ బైక్ ఉందా లోపల? ఓకే, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్, జిమ్ రూమ్ లాగా ఇది ఒకటి ఉంది. అవి గుర్తున్నాయి అంతే. సెకండ్ ఫ్లోర్ నాకు గుర్తులేదు, 1 floor ఉన్నట్టు అనుకుంటున్నాను. అంటే లోపల స్టేర్స్ ఉంటాయి, డూప్లే లాగా. ఇంట్లో సీసీ కెమెరాలు ఏమైనా కనబడ్డాయి? అవి ఉంటే ఇప్పుడు దాకా ఏమవుతుంది, మొత్తం క్లారిటీ వచ్చేసింది. సీసీ కెమెరాలు అంటే ఏ టైం నుంచి వెళ్ళారు, ఏ టైం వరకు ఉన్నారు? మార్నింగ్ లేకపోతే ఈవినింగ్? మార్నింగ్ టైం. ఏ టైం అండి? అప్రాక్సిమేట్లీ 10. ఓకే, 12 వచ్చేసారు. లంచ్ చేయలేదా?
ఎందుకంత వస్తున్నారు అంటే నార్మల్గా మీల్స్ లంచ్ ఇట్లాంటివి ఏమనంటే ఏముండరు ఒకవేళ ఏమన్నా చికెన్ నాన్ వెజ్ చికెన్ అట్లా తిరుమల కూడా ఆఫర్ చేయలేదా? లేదు. ఓకే. మరి ఫ్లట్టింగ్ చేస్తుంది అని చెప్తున్నావు కదా ఆవిడ. సో ఈ 2 గంటల్లో ఎలాంటి ఫ్లట్టింగ్ జరిగింది? ఈ 2 గంటల ఫ్లైటింగ్ ఏం లేదు, జస్ట్ మామూలుగా ఇల్లు చూపించడము అంతే. వెళ్ళిపోవద్దు కెవిన్, ఇక్కడే ఉండు అలా ఏమైనా అలాంటివి ఏం లేదు. మరి ఏం ఫ్లట్టింగ్ జరిగింది? ఫ్లట్టింగ్ అన్నావు, ఊరికే హెల్తీ ఫ్లైటింగ్ అంతే. అది ఏంటది? అంటే బాగున్నావు, క్యారెట్లు తింటే బాగుంటది, బీట్రూట్లు తినంటే కలర్ వస్తాయి, ఇదే హెల్తీ అంటే? అంటే హెల్తీ నార్మల్ గా హెల్తీ ఫ్లైటింగ్ అంటే కెవిన్ నువ్వు అందంగా ఉన్నావు, చాలా బాగుంటావు తెలుసా నువ్వు, అట్లాంటివి అనుకోండి. పోనీ చెప్పిందా ఆ రోజే? వెంటనే నువ్వు కూడా చేసావు ఫ్లైట్? నేను ఫ్లైట్ చేశాను, చెప్పాను కదా, నేను ప్లే బాయ్ ఆ అమ్మాయి ప్లే గర్ల్ లాగా సరదాగా ఫ్లైట్ చేసుకున్నాం అంతే. ఓకే. ఏదో 2-3 చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం గుర్తులేవు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. నువ్వైతే నువ్వు కూడా బాగుంటావు అది ఇది అని చెప్పుంటావు, క్యూట్ గా ఉన్నావు అని చెప్పాను. నాకు కూడా ఇచ్చుడు, నాకు కూడా గట్టి కొట్టండి కాదు శేఖర్, నాకు డౌట్ వస్తుంది. చూసారా పరిచయం అయిన తర్వాత నా లవర్ స్టోరీని పెట్టి నీ చేత షార్ట్ ఫిల్మ్ చేస్తాను అనేంతగా అమ్మాయిని నువ్వు ఆ క్యారెక్టర్ మళ్ళీ లావణ్య గారు చేయాలంట. ఎవరైతే క్యారెక్టర్ లావణ్యతో చేయాలి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి మళ్ళీ లక్ష్మీ పడాల. మనం ఇంకో క్యారెక్టర్ మర్చిపోయాము, లక్ష్మీ పడాల. ఓ ఆ రోజు అక్కడ ఆవిడ కూడా ఉందా? ఆ రోజు లేదు, మా ఇంటికి వచ్చినప్పుడు. అంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు తెలుసా నీకు? అది అంటే ఈవిడే తీసుకొచ్చిందా లక్ష్మీ పడాలని? అంటే సెపరేట్ గా వచ్చారు వాళ్ళు. ఓ దే కేమ్ సెపరేట్లీ టుగెదర్. ఓకే. అంటే ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చిందా? అదే లావణ్య సెపరేట్ గా వచ్చింది, తను సెపరేట్ గా వచ్చింది. అంటే ఎవరెవరు ఆవిడ ఎందుకు తీసుకురమ్మన్నారు? ఈవిడ డబ్బింగ్ గురించి, ఒక వాయిస్ ఓవర్ గురించి లక్ష్మీ పడాలా అని మామూలుగా వచ్చింది. సో వీళ్ళిద్దరు నా హోమ్ టూర్ చూపిద్దామని. ఓకే. అక్కడ హోమ్ టూర్ అయిపోయింది, అంతే. కోకాపేట అయిపోయింది, నర్సింగ్ వచ్చారు. అది సో మీ హోమ్ అంతా చూపించావా? నా హోమ్ చూపించావా? బాగా ఇంప్రెస్ అయ్యారా? ఇంప్రెస్ అయ్యా. వావ్, కెవిన్ ఇలా ఇల్లు అంటే ఇలా పెట్టుకోవాలి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నారా? ఎవరు ఇద్దరు అన్నారా, ఒకళ్ళు అన్నారా? జస్ట్ జోక్ గా చెప్తారు. ఓకే. ఎంతసేపు వాళ్ళు అక్కడ ఉన్నారు? ఎంతసేపు ఉన్నారు కదా, ఏం జరిగింది అక్కడ అది ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో అంటే ఏదన్నా కుట్రపూర్త కోణాలు అంటే సెపరేట్ గా వచ్చారు కదా, అది మనం షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కషన్. మీ దగ్గరకు వచ్చిన టైంకి శేఖర్ భాష ఎపిసోడ్ రన్ అవుతుందా ప్యారలల్ గా? ఏంటి షార్ట్ ఫిల్మ్ పేరు? దోలముండకి పోలదండ. టైటిల్ ఏమైనా అనుకున్నారా? అలాంటి టైటిల్ ఏమి అనుకోలేదు. నువ్వైతే ఓవర్క్ అనుకుంటావు, ఇది తీస్తే నా స్టోరీని ఇలాగా కెవిన్ ఒక మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అలాంటిది ఏమైనా అనుకుంటావు కదా, అలాంటిది ఏమైనా ఉందా? ఇది నాకు చెప్పు. ఆ 2 గంటల్లో ఏం జరిగింది మీ ఇంట్లో? మా ఇంట్లో జస్ట్ ఇది షూట్, ఈ కెమెరా సెటప్ అంతా చూసి వాయిస్ ఓవర్ ఎట్లా డబ్బింగ్ ఎలా చేస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసాం. కానీ ఒక్కడే ఉంటా? ఎందుకలా? అమ్మ నాన్న కూడా ఉంటారు, పక్కన వేరే ఇంట్లో ఉంటారు. ఓకే, నువ్వు సపరేట్ గా ఉంటావు. అందుకని ఆ పోలీసు వచ్చినప్పుడు కూడా అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఉంటారు కాబట్టి తీసుకెళ్లిపోయారు. అవును, ఫ్యామిలీ ఉంటే డెఫినెట్ గా ఫ్యామిలీతో మాట్లాడేవారు. ఓకే. ప్రెజెంట్ కెవిన్ కాదు, ఇక్కడ నాకు ఇంకా ఏం రాలేదా? అయితే ఓకే, ఒకసారి జరిగింది అక్కడ ఆ 2 గంటల్లో డబ్బింగ్ వాయిస్ ఓవర్ దీంట్లో కాన్వర్సేషన్స్ అంటే అంత సరిగా గుర్తులేదు. ఆల్మోస్ట్ 5-6 months బ్యాక్ జరిగింది కదా. ఓకే. యా, శేఖర్ భాష అట్లాంటివి శేఖర్ భాషని చంపేద్దాం అట్లాంటి కుట్రలేదు. ఎందుకంటే ఈ లక్ష్మీ పడాలనే కదా ప్లాన్ ఇచ్చింది లావణ్యకి. శేఖర్ భాషని ఎలా చంపేయచ్చు, ఎక్కడెక్కడ దొరుకుతాడు, కొట్టి అలాంటివి అయితే కొట్టి అది అంటారు కదా. ఓకే, నరికి అలాంటిది అలాంటివి మా ఇంట్లో జరగలేదు. మీ ఇంట్లో అలాంటివి జరగవు. సరే పోన్లే, 2 గంటలు స్పైసీ కంటెంట్ రాలే. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసారు, ఎక్కడ కలిసారు? తర్వాత మీకు చెప్పాను ఆల్రెడీ, రాధా, రానా, లావణ్య ఆ రోజు 18th October రోజు. 18th October? అదేలే, నేను అరెస్ట్ అయిన రోజు సెలబ్రేషన్ చేసుకున్నారేంటి? అది ఆమెకి అది పండగ అంట, దసరా కూడా చేసుకోలేదు. నాకు చెప్తావిడ. అదే కరెక్ట్ బల గుర్చేసావు. నాకు ఈరోజు అసలైన పండగ అని చెప్పి పాపం అందరికి తినాల్సిన వాళ్ళు తిండి, తాగించవలసిన వాళ్ళు తాగడం,
తినంత తినండి, తాగినంత తాగండి, ఇవాళ శేఖర్ భాష అరెస్ట్, ఇది నా పండగ అని చెప్పి మీడియాలో కూడా చెప్పింది. బట్ మీడియా మిత్రులకు ట్రీట్ కూడా ఇచ్చింది. అది సరే, ఇది ఓకే. ఇంకా ఈ మూడేనా, ఇంకా వేరే ఏం లేదా? ఈ మూడే. ఇంకెక్కడ? మూడే 3 సార్లా మొత్తం ఈ 5 నెలలు? షూరా? 5 నెలలు 3 సార్లు కలిసావా? అంతే. 3 సార్లు కలిస్తే ఆ వీడియో, ఆ ఆడియో అంత స్ట్రాంగ్ గా ఉంటుందా? ఇంకా చెప్పు. ఏదో దాచిపెడుతున్నావు. 3 సార్లు కలవడం అంటే ఏదో దాచిపెడుతున్నాడు భయ్యా. అంతేనా? షూరా? సరే నమ్మద్దాం. ఓకే. సో రోజు కాల్ చేసుకునేవాళ్ళ? లేదు లేదు, అట్లాంటి అంత టైం ఉండదు నాకు, లేదు తనకి. మరి మీ కేసుల్లో తను బిజీగా ఉంది, నా కేసుల్లో నేను బిజీగా ఉన్నాను. జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు ఏమన్నా డౌట్ వచ్చినా ఇట్లా చేద్దాం అనుకుంటాం, అట్లా చేసుకున్నాం. ఓకే. నా గురించి ఏమన్నా మాట్లాడేవాళ్ళ? మీ గురించా? మీ గురించి మాట్లాడడం అంటే అదే, ఏమన్నా శేఖర్ భాష తోటి ఇంటర్వ్యూ అయింది కదా మనం టీవీలో, ఏమన్నా నా మీద కుట్ర వేస్తున్నాడా ఉంటే చెప్పు అన్నట్టు. నీకు ఎట్లా తెలుసు? నువ్వు పెద్ద పరిచయం లేదుగా, మరి అట్లా ఏమన్నా తెలిస్తే అట్లా. ఈవిడే నన్ను చంపేద్దాం, కొట్టి కొట్టి చంపేద్దాం అని ఆవిడ కదా, ఈవిడ లక్ష్మీ పడాల, దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. తను ఒకటేసారి కలిసింది. పోలినాటి శ్రీనివాస్ అంటది అంతే. పోలీస్ ఇన్స్పెక్టర్, ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన మీద అసలు కలవరిస్తూ ఉంటది ఎప్పుడు. కాదు కాదు, ఇప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు కూడా వీళ్ళు ఈ డిస్కషన్ తీసుకొచ్చి చంపడాలు, కుట్రలు, ఎందుకంటే ఇది ఏ పని చేస్తా ఉంటారని విన్నా నేను. అంటే నాతో జరగలేదు. ఈవిడ కాదు, లక్ష్మీ పడాలు కూడా. ఎప్పుడు లక్ష్మీ పడాల నేను ఎన్నిసార్లు కలిసింది, ఎన్నిసార్లు మాట్లాడాను? లక్ష్మీ పడాల ఒకసారి కలిసింది, ఇంటికి ఒకసారి వచ్చింది తను, అంతే. షూట్ వాయిస్ ఓవర్ అనుకున్నాము, అది సెట్ కాలేదు, వేరే వాళ్ళతో చేయించుకున్నాను. ఓకే. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమైనా చెప్పగలవా? ఫ్రెండ్స్ అంతే. బేసిక్లీ ఎనిమి ఎవరైతే ఉండారో, అగేన్స్ట్ గా ఎనిమీస్ ఉన్నారో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే. సో శేఖర్ భాషకి అగేన్స్ట్ ఎవరు ఉన్నారంటే లక్ష్మీ పడాలా ఉంది. సో ఇక్కడ శేఖర్ భాష లావణ్యకి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాతికి ఫ్రెండ్స్ అయిపోయి వీడిని ఎలా చంపేయాలని ప్లానింగ్ చేసుకుంటాం. సరే, ఓకే, డన్. ఏం రాలేదు, ఎంత తోడినా ఏం రాలేదు. పోలే. ఓకే కెవిన్,